వాసనలు ఎలా ఏర్పడతాయి అని నేను మొన్న చదివా. ఎంత అద్భుతం! ఓహో, పూర్వజన్మ వాసన ఇలా ఏర్పడతాయా, ఆ ముద్రలు ఇలా ఏర్పడతాయా? మనం ఏదైతే ఈ జన్మలో పదే పదే ఇష్టపడుతుంటామో, పదే కోరుకుంటుంటామో, పదే అసహించుకుంటామో, అవన్నీ గత జన్మకు వచ్చే వాసనలు. దేని గురించి అయితే మనం పదే భయపడుతుంటామో, కొంతమందికి బలి చూసే భయం, కొంతమంది కుక్కలు చూసే భయం, కొంతమంది పాము చూసే భయం, కొంతమంది ఒక వ్యక్తిని చూస్తే భయం వేస్తుంది. ఎందుకో అందరినీ చూస్తే ధైర్యంగా ఉంటారు, కానీ ఒక మనిషిని చూస్తే ఆటోమేటిక్గా లోపల అనుకోకుండా ఒక భయం ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది భయం? ఆ భయం గత జన్మలో ఈయనను ఎంతో భయంకరంగా భయపడిచ్చింటాడు. అది చూసే భయం వేస్తుంటుంది. గతంలో ఆ యొక్క ముద్ర అనేది ఆ యొక్క అంతరాంతరాల్లో తన చిత్తంలో నిక్షిప్తమైంది. ఆ వ్యక్తిని చూసేసరికి కానీ ఆ వ్యక్తి ఆ రూపం గత జన్మలో రూపం వేరు కదా, ఈ జన్మలో రూపం వేరు కదా, మరి ఈ రూపం ఆ రూపం వేరే కదా, మరి ఆ రూపం అయితే ఒకవేళ భయపడచ్చు. అంటే స్వభావం ఒకటే, రూపం వేరు కావచ్చు, స్వభావం ఒకటే అవుతుంది. ఆ గత జన్మ స్వభావం, ఈ జన్మ స్వభావం రెండు ఒకటే అవుతాయి. అందువల్ల ఆ స్వభావాన్ని అనుసరించి ఆ యొక్క భయం అనేది ఆ వ్యక్తి యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క చూపు ద్వారా, ఆయన యొక్క ఆరాలు ఉంటాయి, ఆయన యొక్క చైతన్యం ద్వారా, ఆ లింకుల ద్వారా భయం అనేది ఏర్పడుతుంది. ఈ భయం ఎందుకంటే గతంలో ఆ యొక్క వ్యక్తి వల్ల, ఆ మనిషి వల్ల భయంకరంగా భయపడి శరీరాన్ని వదిలింటాడు. ఆ ముద్ర అలానే ఉంటుంది మన లోపల. ఆ ముద్రలు ఆ యొక్క చిత్తంలో ఏర్పడుతుంటాయి. నువ్వు ఈ జీవితంలో ఏదైతే చేస్తుంటావో, ఏదైతే రికార్డ్ అవుతుంటాయి, ఎట్లయితే మైక్లో మనకు రికార్డు పెట్టి సెల్ ఆన్ చేసి ఎలా అయితే మనం ఆన్ వాయిస్ రికార్డు పెట్టి ఎలా మన ఈ యొక్క క్లాస్ మనం రికార్డ్ చేసుకుంటామో, అలాగే మనం పుట్టినప్పటి నుంచి శరీరం వదిలేంత వరకు మన మైండ్లో మస్తిష్కమని పెట్టింటాడు. చిత్తం అంటాడు. శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి, చిత్తం అంటే నిక్షిప్తం అవుతా ఉంటుంది. మనం పుట్టిన కాడి నుంచి మరణించేంత వరకు మనం ఏమేం చేశాం, ఏ ఆలోచన చేశాం, ఎక్కడెక్కడ ఏ రకంగా జీవించాం, ఏ సందర్భంలో ఎలా. అందుకే ఆ చిత్తంలో మనం జన్మ రహస్యాలన్నీ ఉంటాయి. ఆ చిత్తంలో మన జన్మ రహస్యాలు ఉంటాయి. మనం అందుకే కొంతమంది ధ్యానంలో కూర్చుంటే నేను గత జన్మకి వెళ్ళాను అని అంటారు. ఎలా వెళ్ళారు వాళ్ళు గత జన్మకి? ధ్యానంలో కూర్చొని నా గత జన్మలో ఇప్పుడున్న భార్య తల్లిగా ఉండే ఆ జన్మలో, ఇప్పుడున్న నాన్న గత జన్మలో నా తమ్ముడు అని రకరకాలుగా ఆ జన్మ పోలికలు, ఈ జన్మ పోలికలు ఆ జన్మకు చెప్తారు. ఇదంతా ఎక్కడుంది? మన చిత్తంలో రికార్డ్ అయింది. మన యొక్క గత జన్మం మన యొక్క చిత్తంలో ఉంది. మీ యొక్క గత జన్మం మీ యొక్క చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి. అవి రికార్డ్ అయింది. దాన్ని చూడాలంటే నువ్వు యొక్క శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, చిత్తమును, ఆత్మను ఇది దాటిపోవాలి. నువ్వు ఆత్మస్థితిలోకి వెళ్ళాలి. ఆత్మస్థితిలోకి వెళ్ళాలంటే ఆశామాశ అయిన విషయం కాదు. యథా దీపో నివాసస్తో నేగతే సోపమాస్మృతం యోగును యత చిత్తస్వ ఇంజతే యోగమాత్మన అంటాడు. గాలి లేని చోట పెట్టిన దీపం ఎలా నిశ్చలంగా ఉంటుందో, యోగి అయినటువంటి వాడి యొక్క చిత్తం అలా నిశ్చలంగా ఉంటుంది. యోగి అయినటువంటి వాడు ఆశలు ఉడకకుండా పాశ ముక్తుడు కాకుండా మునివి కాకుండా మొహంపురుడు గౌర విశ్వదారుగా మునిరువేమ అంటాడు. ఇవన్నీ ఉడకాల, ఆశలు ఉడకాల. ఏం ఆశలు? ఇంకా ఇది నాది, అది నాది, ఇంకా సంపాదించాలని, నా శరీరం అని, నా పిల్లలని, నా బంధువులని. ఆశలు ఉడకకుండా పాశ ముక్తుడుగాడు, యమపాశ ముక్తుడుగాడు. ఆశలు ఉడకకుండా పాశ ముక్తుడుగాడు. పాశం అంటే నేను బంధించేది, ఈ భూమిపైనే బంధించేదే